ఎర్రచందనం రాష్ట్రంలో అవడం లేదు. ఎందుకు చూసుకోవాలి కదా, స్టార్ట్ అయ్యే ముందే చూసుకోవాలి కదమ్మా. రాష్ట్రంలో ఎర్రచందనం, గతంలో కాంతారావు గారిని ఓ మంచి ఆఫీసర్ ఉండేవారు. అక్కడ కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్స్ని బాగా వారు పరిరక్షణ ఇచ్చారు. మా రాజమండ్రిలో డిఎస్పీగా కూడా పనిచేశారు ఆయన, కాంతారావు గారు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. ఇప్పుడు ఎర్రచందనం పరిస్థితి ఏంటంటే కొంత కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. కానీ గవర్నమెంట్ దగ్గర ఎర్రచందనం కొంత ఉంది, వేలంపాట వేయవలసింది. చాలా వెహికల్స్ ఉన్నాయి. నేను ఈ ఫారెస్ట్ కమిటీలో మెంబర్గా కూడా ఉండేవాడిని, ఎస్టిమేట్ కమిటీ కాకుండా. ఆ సందర్భంలో ఆ వేళ ఉన్నటువంటి మంత్రి గారు ఒంగోలు, వారు ఫారెస్ట్ మినిస్టర్ కూడా అనుకుంటా. అప్పుడున్న స్పీకర్ గారు ఆ ఒంగోలు సంబంధించినటువంటి ఆయన ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎంత నిలవ ఉంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్స్ అన్నీ ప్రభుత్వానికి వినియోగిస్తే చాలా మంచిది, ఇలాంటి అంశాలు చాలా చర్చకు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొన్న తిరుపతి వెళ్ళాను, ఓ డిఎస్పీని వేశారు. అతను అసలు యాక్టివ్గా ఉండడం, మామూలు కర్ర ఎలా తోలేస్తున్నారో దొంగలు ఆ విధంగా తోలేస్తున్నారు ఎర్రచందనాన్ని. బహిర్గతం అయిపోయింది. స్మగ్లర్లు విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా, ప్రభుత్వం దీనికి సహాయం చేస్తుందా అనే ఆలోచన అక్కడ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ఎర్రచందనం యొక్క స్మగ్లర్ని నిరోధించాలి. ఈ స్మగ్లర్ ఒక అతనైతే కొంతమంది భూముల్ని, అంటే తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఈ టింబర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వెళ్ళిపోయి వాళ్ళ యొక్క గేట్లన్నీ బద్దలు కొట్టి ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు ఈ ఎర్రచందనం స్మగ్లర్. దాన్ని బీజేపీ గట్టిగా అటాక్ చేసింది, ఆయన మీద కేసులు కూడా పెట్టించింది. కాబట్టి ప్రభుత్వం ఈ స్మగ్లర్ని, ఎర్రచందనం విచ్చలవిడిగా తోలే విధానాన్ని వెంటనే అరికట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలానే నంద్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క అంశం, జగన్ గారు ప్రభుత్వం ఎంతో హడావిడిగా, జగన్ గారు ఊరుకోవద్దన్నారని మన విజయవాడలో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ గారు ఎవరంటే డీజీపీ ప్రకటించి ఆయన వెంటనే అరెస్ట్ చేశారు. పోలీస్ యొక్క ఇన్స్పెక్టర్ని ఎందుచేత ఆ ముందున్నటువంటి ఎవరైతే ముస్లిం ఉన్నాడో ఆయన ఒక బంగారం కొట్లో ఏదో వ్యవహారంలో ఉన్నాడని, దాంట్లో శిక్ష పడిందని, ఆయన మరలా ఒక ఆటో నడుపుతున్నాడు, బంగారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మార్వాడి అతనికి ఇచ్చారు, ఆటోలో డబ్బు మిస్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు, పాతన అరెస్టెడ్ కాబట్టి తీసుకొచ్చి ఆయన విచారించి పంపించేశారు. పంపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది ముస్లిమ్స్ దీని మీద చర్య తీసుకోవాలని పెట్టారు. పెడితే వెంటనే వీళ్ళిద్దరిని పోలీసు యొక్క కానిస్టేబుల్ని, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి రిమాండ్కి పంపించేశారు. అంటే ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరే, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరిని అరెస్ట్ చేయాలండి? చంద్రబాబు నాయుడు టైంలోనూ రైతులు అరెస్ట్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి టైంలోనూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నావా? ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇబ్బందులు వచ్చి. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం లేదు కదా, డ్యూటీ చేసి వాడిని అరెస్ట్ చేయడం ఏంటండి? ఇప్పుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబుని ఏం చేస్తున్నాడు? ఆయన పెద్ద ఉద్యమం నడిపేస్తున్నాడు. ఇప్పుడు
ఆయన పెద్ద ఉద్యమం నడిపేస్తున్నాడు, ముస్లింలందరినీ సమీకరిస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఓట్ బ్యాక్ పాలిటిక్స్, మతపరమైన రాజకీయాలు నడుపుతారు. చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లు కావాలి, వైసీపీ ప్రభుత్వానికి ముస్లిం ఓట్లు కావాలి, వెంటనే అరెస్ట్ చేయాలట. ఈ డీజీపీ చెప్తాడు ముఖ్యమంత్రి ఎవరిని వదలొద్దు అన్నాడని. బెయిలు తెలుగుదేశం వాళ్ళు ఇప్పించి ముస్లింలతో ఉద్యమం చేస్తారు. ఇంకా హిందువులు ఎవరు ఓటర్లు కాదు, వాళ్ళకి ముస్లింలే కావాలి. ఈ రెండు పార్టీలకి ముస్లింలు ఓట్లేస్తే చాలు, చంద్రబాబు నాయుడికి వైసీపీకి. ఇంక మనం ఎవరో మనుషులం కాదా? ఎంత దారుణమో చూడండి. ఆయన ఎక్కడ పెద్ద ఉద్యమం నడిపేస్తున్నాడో ప్రమాణంగా వచ్చేస్తున్నాం అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ. వెరీ గుడ్, వాళ్ళ చేతే ఓటు వేయించండి చంద్రబాబు నాయుడికి, ఈ యొక్క ప్రభుత్వానికి. ఇంక మనం ఎవ్వరూ వద్దు, ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు కానీ ఇంకే కులాలు వద్దు. ఎంత దారుణమో చూడండి, ఎంత మతతత్వ రాజకీయాలు నడుపుతున్నారో చూడండి. మేము తిరుమలకి ఏమన్నా తప్పు జరిగి అడిగితే మతతత్వ రాజకీయాలు చేస్తుంది బీజేపీ. మేము తిరుమలలో అన్యాయం జరిగిందని అడిగితే బీజేపీకి మతతత్వ రాజకీయాలేనా? మరి చంద్రబాబు నాయుడికి ఏం రాజకీయం అండి? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డికి ఏం రాజకీయం? ఈ రాయరు మీరు. ఈయన మతత్వవాది కాదు, ఈయన కడిగిన ముత్యాలు మీ అందరు కూడా దగ్గ మెరిసిపోతున్నారు. మేము నిజం మాట్లాడితే రథం కాలిపోతే మీరు మతత్వ రాజకీయాలు నడుపుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిపేదేంటి, ఈయన నడిపేదేంటి? మీరు ఒకసారి ప్రశ్నించాలండి. మిమ్మల్ని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి. ఒక్క మొక్క అడగండి వాళ్ళిద్దరిని కూడా. అలానే చాలామందికి విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 లక్షలు ఇచ్చేవారు విద్యానిధి అని, అమెరికా అది పెడుతుంటే. వాటికి ప్రభుత్వం ఇవ్వడం మానేసింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా మెరిట్ ఉన్న వాళ్ళకన్నా ఇవ్వండి. ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఇతర దేశాల్లో ఉండిపోయి డబ్బు ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలానే తుంగభద్ర పుష్కరాలు, మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో కృష్ణానదికి అలానే రాజమండ్రి పుష్కరాలు చూసాం. ఓ 1200 కోట్లు ఇక్కడ అక్కడ తెగ్గట్టేశారు ఘాట్లు. అయితే ఈయన 200 కోట్లు రిలీజ్ చేశారు. ఎందుకు ఘాట్లు కట్టకుండా స్నానాలు చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు స్నానాలు చేయడానికి వీల్లేదు. 200 కోట్లు ఎందుకు? దేనికి 200 కోట్లు? స్నానాలు చేయనప్పుడు ఏం చేస్తారు? పుష్కరాలకి ఘాట్లే ప్రధానం, స్నానాలే ప్రధానం, శానిటేషనే ప్రధానం. శానిటేషన్ 24/7, రాత్రులు పగలు కూడా స్నానాలు చేస్తారు. మేజర్ అమౌంట్ శానిటేషన్. వచ్చిన యాత్రికులు అనేకమైన ప్రాంతాల్లో అనేక షెల్టర్లు కట్టాలి. ఇప్పుడు మీరు స్నానం చేయొద్దంటే నేనంట ప్రభుత్వాన్ని ఫ్లో పెంచమనండి, వాటర్ని తుంగభద్రాలో మెకానిజాన్ని డెవలప్ చేయమనండి. ఇప్పుడు రోజు నదుల్లో స్నానాలు చేస్తున్నారు అన్ని చోట్ల, అయితే తుంగభద్ర టైంలో ఎక్కువ వస్తారు. ఇప్పుడు తిరుపతిలో 18,000 ఓన్లీ యాక్సెప్ట్ చేస్తున్నాం. గతంలో 60,000 వచ్చేవారు, 70,000 వచ్చేవారు. మీరు రోజుకి 5,000 10,000 పెట్టండి, అవర్ కింద మంది అని పెట్టండి. ఎందుకంటే ఇక మానిటరింగ్ చేయండి, గవర్నమెంట్ దగ్గర యంత్రాంగం ఉంటుంది. అంతేగాని అసలు స్నానం చేయొద్దు, మరి స్నానం చేయొద్దు అన్నప్పుడు 200 కోట్లు ఎందుకు? గవర్నమెంట్ రీథింకింగ్ చేయాలి. స్నానం చేయొద్దు అనడానికి లేదు, స్నానాలు చేయమనండి. తిరుపతిలో ఎలా మానిటరింగ్ చేస్తున్నాం అదేవిధంగా మానిటరింగ్ చేయండి. వాటర్ ఫ్లో పెంచండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వామీజీల్లో సొంతంలో ఎవరినో అడగాలి. ఇది లేనటువంటి పరిస్థితి. ఈ తుంగభద్రలో స్నానాలు చేయించాలనేది బీజేపీ డిమాండ్. స్నానాలు ఎలా చేయించాలి? 60,000 నుంచి 20,000 చేశారు. అలానే దీన్ని కూడా తగ్గించండి, మానిటరింగ్ చేయండి. అంతేగాని స్నానాలు వద్దు 200 కోట్లు ఎందుకు? ఇది బీజేపీ ప్రశ్న. ఇంక ఈ మధ్యకాలంలో మా రాధాకృష్ణ గారు తెగ రాసేస్తున్నాడు.
రాధాకృష్ణ గారు తెగ రాస్తున్నారు పోలవరం గురించి. నా దృష్టిలో రాధాకృష్ణ గారికి పోలవరాన్ని ఎంతసేపు చంద్రబాబు నాయుడు భాషకు అనుగుణంగా రాయాలని తప్ప పోలవరం మీద రాధాకృష్ణకి ఏ విధమైన అవగాహన లేదు. ముంపు మండలాల మీద ఏ విధమైనటువంటి అవగాహన ఆయనకి లేదు. ఆయన ఇందులో రాస్తాడండి, ఆ 7 మండలాలు దారెటు, విలీన మండలాలపై కొత్త ప్రశ్న, తెలంగాణ ఈ మండలాల్ని మరలా కేసీఆర్ అడగవచ్చా? ఎంత దారుణమైన రాతలో కోతలో అంటే అండి ఇవి. ఈ మండలాలండి ఎరస్ట్రైల్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవి. భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ 7 మండలాలు కాకుండా దుమ్మగూడెం, చర్ల, వాజేడు ఈ 3 కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ 3 కూడా ఈ 10 మండలాలు భద్రాచలం మనవే, ఆంధ్రప్రదేశ్వి. ఈ 7 మండలాలు కేసీఆర్ అడుగుతాడా? 3 మండలాలు, ఈ 7 మండలాల గురించి ఒక్క ముక్క రాయలేదే. చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదే. బీజేపీ మాట్లాడింది దీని గురించి. భద్రాచలం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అని నేను సూర్యనారాయణరాజు గారు మా ప్రధాన కార్యదర్శి మేము కొంట ఎలక్షన్లో పనిచేయడానికి వెళ్ళాం. కొంట ఎలక్షన్లో పనిచేయడానికి వెళ్ళాం. కొంట ఎలక్షన్లో పనిచేయడానికి వస్తే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేసేటప్పుడు అప్పటికే తెలంగాణ వాళ్ళు పోలవరాన్ని ఎత్తు తగ్గించాలి, అది తగ్గించాలి, ఏదో పడవలు పెట్టాలి, రకరకాలుగా తెలుగుదేశం అక్కడున్న తెలుగుదేశం, అక్కడున్న కేసీఆర్, అక్కడున్న బీజేపీ అందరూ కలిసిపోయారు పోలవరం గురించి. ఒక్కడ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ భారతీయ ఒక్క పార్టీ వాళ్ళు మాట్లాడలే. కేసీఆర్ మొట్టమొదట నాకు 53 తెలంగాణ చాలు అన్నాడు. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మండలాలు మీకు వదిలేస్తామని అతను చెప్పాడు. అన్నవాడు స్లోగా ఈ పోలవరాన్ని బేస్ చేసుకుని ఈ ముంపు మండలాల్లో ఉన్నటువంటి దుమ్మగూడెం ఏంటి, ఆ రాయలసీమకి 200 టీఎంసీ నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి మండలం. దాన్ని రాజశేఖర రెడ్డి టెక్నికల్ ఫీజిబిలిటీ కట్టి 500 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాడు. ఏం చేశాడు తెలివిగా, మొత్తం అన్ని మండలాల్లో నేనే తీసుకోవాలని పెట్టేశాడు. ఒక్కడు మాట్లాడలేదండి మన వాళ్ళు. చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, వైసీపీ మాట్లాడలేదు. అక్కడేమో ఇడిపోదామని లెటరు, ఇక్కడేమో సమైక్యంగా ఉందామని లెటరు. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాల్ని మాట్లాడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అక్కడి నుంచి మేము వచ్చేస్తూ రిటర్ను ఈ ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళాం. దానికి ముందు ఇప్పుడున్నటువంటి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు వచ్చాడు. దాని ముందు రోజు మేము వెళ్ళింది 11 డిసెంబర్ 18వ తారీఖున వెళ్ళాం. వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళాం. దుమ్మగూడెంలో చూడడానికి వెళితే 460 మెగావాట్స్ యొక్క పవరు యూనిట్ 30 పైసలు తయారవుతుందండి. ఆ ప్రాజెక్టును చూపిస్తూ ఆ డిఈ మమ్మల్ని తిట్టాడు. అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? నిన్న ఆ ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడున్న ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు, చూసి పెడుతున్నాడు. ఆంధ్రాలో ఎవరికైనా బుర్ర ఉందా, ఒక్కడన్నా అడుగుతున్నాడా అంటూ వెంకటరావు గారు కట్టారు. అది మన జిల్లాలో కట్టారు. దాని మీద ఇంకొక 115 460 కాకుండా ఇంకో 115 కట్టానికి ఇలా బేసిలు కట్టి పెట్టేశారు. ఈ బేసిలు కట్టి పెట్టి
దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే ఇంకో 230 మెగావాట్ల పవర్ జనరేషన్ వస్తుంది. అది మేము అక్కడ చూసాం. నేను ఎస్టిమేట్ కమిటీలో మెంబర్ని. పవర్కి సంబంధించినటువంటి ప్రతి సందర్భంలో ఆ 130, 115, 115, 260, 230 ఎందుకు చేయరు అని అడిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మన క్యాబినెట్లో అప్రూవల్ వచ్చింది. ఇదన్నీ బీజేపీలో ఓట్లు వేయించుకోవడం కాదు, పార్టీలో ఓట్లు వేసుకుని అధికారంలో రావడం కాదు. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దానికి అప్రూవల్ వచ్చింది. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ని, శబరిని, ఈ ముంపు మండలాల్ని ఇవన్నీ కూడా తీసేసుకోమని ఈ కేసీఆర్ యొక్క మేనల్లుడు తూనికా కాంట్రాక్టర్ అంతకెళ్తాం హరీష్ రావు ఈ భద్రాచలంలో ఉండి ఆ ఛత్తీస్గఢ్ కొంట ఇవంతా తిరిగి తూనుకా కొనేవాడు. ఇవన్నీ ఆడ మాంగారికి చెప్పాడు. 53 దల్లా నాకు ఇప్పుడు అవన్నీ కావాలన్నాడు. శబర్లోంచి నీళ్ళు వస్తాయి. దుమ్మగూడు మండలంలో మూలంగా వాళ్ళకి రాయలసీమకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏం చేశాడు కేసీఆర్? ఈ యొక్క తుని తగువులో నాకు భద్రాచలం ఇచ్చేయమన్నాడు, ఆ 3 మండలాలు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఆ 3 మండలాల మీద కాళేశ్వరం రకరకాల ప్రాజెక్టులు కట్టేశాడు. నాకు మొన్న ఒక ఆయన మా పార్టీలో ఉన్న ఆయన ఫోన్ చేశాడు, వీర్రాజు ఏమి నీళ్లు వచ్చేస్తున్నాయి వీర్రాజు, ఏమి నీళ్లు వచ్చేస్తున్నాయి వీర్రాజు, మన ముఖ్యమంత్రి మధ్యన ఏదో కాలం వెడల్పు చేస్తానంటే అన్ని పార్టీలు కలవాలి. తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి, ఆడికేం తేడా ఉండదు. తెలంగాణలో ఎప్పుడు కూడా కలిసి ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రి తెలంగాణ వాడే. మన ముఖ్యమంత్రులు విడిపోవని ఆడకే ఇచ్చేవారు. పొన్నాల 10 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ కాంగ్రెస్ ఉన్నంతకాలం. ఇంకో ఆయన ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాడు, వరంగల్ ఆయన వరంగల్ ఆయనే ప్రొఫెసర్, ఆయన ఇరిగేషన్ మంత్రి. ఇంకో ఆయన ఖమ్మం ఆయన ఇరిగేషన్ మంత్రే. ఎందుకు మన వాళ్ళకి మనకి ఎంత నష్టం వచ్చినప్పటికీ తెలంగాణ వాడికి ఇరిగేషన్ మంత్రి ఇచ్చేసి వాళ్ళ ప్రాజెక్టుల గురించి వాళ్ళు మాట్లాడాలి. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు మేమిద్దరం భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను అప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యుడిని, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్. తెలంగాణ వాళ్ళు అందరూ కూడా నన్ను సస్పెండ్ చేయమని పెట్టారు. ఎలా ఇస్తాడండి తన జాతీయ కార్యవర్గ సభ్యుడు భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ఎలా అడుగుతాడండి? ఒక్కడు అడగలేదండి, సస్పెండ్ చేసుకుంటే చేసుకోమన్నా. పోలవరానికి సంబంధించి వివిధ రకాలుగా తెలంగాణ వాళ్ళు మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్, రాజమండ్రిలో వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టాం. పోలవరం ఏమన్నా మారిస్తే కిషన్ రెడ్డి వస్తాడా రాడా ఆ యొక్క కార్యక్రమానికి? తెలంగాణలో అంత ఒత్తిడి ఉంది అతని మీద, స్టేట్ ప్రెసిడెంట్ అతను, వస్తాడా రాడా? చాలా ఆందోళన ప్రెస్లో, మాకు కూడా ఆందోళనే, చాలా ఒత్తిడి ఉంది అతని మీద. ఇక్కడ వెంకయ్యనాయుడు గారు వచ్చేసి ఉన్నారు, హరిబాబు గారు వచ్చేసి ఉన్నారు, 13 జిల్లాల వాళ్ళని పిలిచాం. మొత్తానికి వచ్చాడు. పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాం. సారా నాగేశ్వరరావు అని ఉన్నాడు, ఇంజనీర్, 45 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వెంకయ్యనాయుడు గారు ఎదురుగుండా. అంతసేపు ఓపికగా విన్నాడు ఆయన. అంటే దీని మీద ఇంత విస్తృతంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత ఇంత విస్తృతంగా మాట్లాడిన తర్వాత విభజన సమయంలో ఇన్ని చేస్తే అసలు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? కేసీఆర్కి తాబేదారా? నేనంట నీకు దమ్ముంటే ఈ మండలాలతో పాటు ఆ మండలాలు ఇక్కడ కల్పించు రాధాకృష్ణ, నీకు దమ్ముంటే భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో కల్పించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాధాకృష్ణ. ఈ రాతలన్నీ చూస్తే సంబంధం లేని రాతలు, ఎత్తుల మీద సంబంధం లేని రాతలు, ఎత్తుగడలు. ఇంకొక విషయం చెప్తాను.
బాగా పీక్ మూమెంట్ వచ్చేసింది తెలంగాణ ఉద్యమంలో. పార్లమెంట్లో రాజ్యసభలో చర్చ ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టకూడదు అని చూపించిందండి ప్లెకార్డు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలండి, ఒక్కడు మాట్లాడలేదండి. ఇవన్నీ కూడా సాక్షిపోతాలు. ఇలా జరిగిన తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ఏం జరిగింది? పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది పోలవరం గురించి. ఈ మండలాలు అరాకొర మండలాలు మనకు పెట్టారు, కానీ రాజ్యసభలో బిల్లు పాస్ కాలేదు. అది పాస్ అయితేనే పోలవరం మనం కట్టగలం. అక్కడ కేసీఆర్ ఉన్నాడు. దీని మరలా భారతీయ జనతా పార్టీ గుర్తించింది. మేము రఘునాథ్ బాబు గారు, మేము డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, హరిబాబు గారు అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. మే 24 అండి. మే 25న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం. 1 డే బిఫోర్ తాజ్మాన్ సింగ్ హోటల్ దగ్గర ఉన్నాడు ఆయన. మమ్మల్ని రమ్మన్నారు. రమ్మంటే అక్కడికి వెడుతున్నాం. మేము ఎందుకు వెళ్తున్నాం అనేది ఆయనకి తెలీదు. వాడిని కలవాలని వెళ్ళాం. సుజనా చౌదరి గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. వారు ప్రధానమంత్రి రమ్మంటున్నారని బయటకు బయలుదేరుతున్నారు. మేము తాజ్మాన్ సింగ్ దగ్గరికి వెళ్తున్నాం. సుజనా చౌదరి గారిని దింపేసి నేను పిఎం దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళని ఏపీ భవన్కి రమ్మనండి, నేను అక్కడికి వస్తాన్నారు ఆయన. మేము అక్కడికి వెళ్ళి మేము ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చామనేది రఘునాథ్ బాబు గారు అక్కడ ఉన్నారు, చెప్తారు వారు. తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఈ పోలవరం నిర్మాణం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కేవలం కోరుకోవటం కాదు, దీని మీద ఉద్యమాలు అవన్నీ కూడా చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక వీర్రాజు గారు రాజమండ్రిలో ఏమేమి జరిగినాయో చెప్పారు. నిజానికి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఇలాంటి కోరికలు మనకి ఏ అడిగినా చాలా లిబరల్గా ఇచ్చేవాళ్ళు కేంద్రం. కానీ ఆ రోజున ఈ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వీటి మీద ఏవి అడగకుండా ఈ రకంగా చేశారు. చివరికి ఆనాటి ఇంకా ముఖ్యమంత్రి ఎలక్టెడే కానీ ఇంకా ప్రమాణం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఈ విషయాలు ఏం విషయం, ఈ 7 మండలాల్ని జూన్ 2వ తారీఖు లోపే ఆంధ్రాలో కలపాలి. జూన్ 2 అనేది డే. ఆ రోజు నుంచి 2 రాష్ట్రాలు విడిపోతాయి. అలా చేయాలంటే ఒక ఆర్డినెన్స్ తెచ్చి చేయాలి అనేటటువంటి విషయం చెప్పడం కోసం వీర్రాజు గారు ఆ రోజు అందరం అపాయింట్మెంట్ వారు తీసుకున్నారు, మేము జాయిన్ అయ్యాం. అది వాస్తవం. కాబట్టి ఆ రోజుకి నిజంగా ఆ 7 మండలాలు ఏంటి, అవి ఎందుకు ముందే ఇక్కడ చేర్చాలి, ఈ విషయాలు కూడా వారికి తెలియదంటే ఇది ఆశ్చర్యం కాదు. వారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకుని ఆ తర్వాత ఇక అది చేస్తే కానీ నేను ప్రమాణం చేయను, ఇలాంటి ఎన్నో చెప్తారులేండి. కాబట్టి యాతావాత పోలవరం మీద మొదటి నుంచి చిత్తశుద్ధితో కంటిన్యూస్గా పనిచేస్తుంది బీజేపీ. దానిలో ముఖ్యంగా వీర్రాజు గారి, మన అధ్యక్షులు ఇప్పుడు సోము వీర్రాజు గారి పాత్ర చాలా ఉంది. ఆ రోజు వెళ్ళంగానే ముఖ్యమంత్రి గారికి, ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన 8 ప్రమాణం చేస్తారు. ఆయనకి ఈ కాగితాలు ఇచ్చాం అందరం కలిసి. సార్, మీరు కానీ ప్రమాణం చేస్తే కేసీఆర్ ఇది కట్టనివ్వడం, ప్రమాణానికి ముందే ఆర్డినెన్స్ని తీసుకురావాలి. మీరు పిఎంని కలిసి ఆర్డినెన్స్ని తీసుకురమ్మని మీరు చెప్పాలి ప్రధానమంత్రిని. 24 ఉదయం
12 గంటలకు ఇచ్చాం. వెంటనే సతీష్ చంద్రని పిలిచారు. ఎవరో రాజుగారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, కాంగ్రెస్ పార్టీకి అడ్వైజర్, ఆయన రాహుల్ గాంధీకి, కొప్పుల రాజు. ఈయన పిలిచారు. ముగ్గురం కలిసి ఒక 5-6 గంటలు ఒకే చోట కూర్చున్నాం, డిస్కస్ చేశాం. ఆయన మాట్లాడారు, ప్రాసెస్ చేస్తున్నారు. 25న నేను పిఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా. సతీష్ చంద్ర గారు మళ్ళీ ఒక ఫోన్ చేశారు. వీర్రాజు, నీ దగ్గర ఇంకా మెటీరియల్ ఉంది, నాకు పోలవరంలో ఉన్న వాళ్ళకి చేత ఒకసారి మాట్లాడించమన్నారు. జస్ట్ నేను లోపలికి వెళ్తే ఆ మెటీరియల్ ఆయనకి పంపించి, నేను పిఎం గారు ప్రమాణ స్వీకారానికి వెళ్తానంటే నీకు ఏది ముఖ్యం అంటే 2 ముఖ్యమే, ఈ మెటీరియల్ వారికి పంపించాను. 25 అయిపోయింది. 26 క్యాబినెట్ అయింది. క్యాబినెట్లో తీర్మానం చేశారు. 28న ఆర్డినెన్స్ ఇచ్చేశాడు రాష్ట్రపతి. ఇది బీజేపీ చేసింది. ఏంటండి ఈ రాతలు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈయన ఎత్తు తగ్గించేశాడు, డబ్బు తగ్గించేశాడు. మేము ఒకటే చెప్పాం, ధైర్యంగా దీన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి, ఈవేళ కడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ మంత్రి మా రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు, మా ముఖ్యమంత్రి కడుతున్నాడు అని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఇది నేషనల్ పార్టీ, నేషనల్ ప్రాజెక్ట్, మోడీ సహకారం ఉందని ఎందుకు చెప్పడండి మంత్రి? మాట పడిపోయిందా? చెప్పాలా అక్కర్లేదా? నేను ధైర్యంగా ఎన్నోసార్లు చెప్పా, రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు ఇదని. ఈవేళ కేంద్రం నిధులు ఇస్తుందనే విషయాన్ని ఎందుకు చెప్పడు అతను? ఎఫ్ఎంను కలుస్తారే, ఇరిగేషన్ మినిస్టర్ని కలుస్తారే, తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఉన్నారే, ఆయన బర్త్డే మీరే చేసేసారే, రీసెంట్గా 3,000 కోట్లు వచ్చిందే, మేమే కట్టేస్తాం, నువ్వు కట్టడం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. ఎత్తు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? 14న చంద్రబాబు నాయుడు 28,000 కోట్లకు ఒప్పుకున్నాడు, తీర్మానం చేశాడు. కేంద్రం చేసిన తీర్మానాన్ని ఈడ తెలుగుదేశం మంత్రులు ఉన్నారు, అందులో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటున్నాడు. ఓకే, బాగుంది. మరి 48 కోట్లు ఎందుకు అయ్యిందో ఎగ్జామిన్ ఎందుకు చేయలేవు నువ్వు? చంద్రబాబు నాయుడు 28కు ఒప్పుకున్నాడని అన్నావు, ఇప్పుడు ఆయన 48 అంటున్నాడు, 48,000 కోట్లు అంటున్నాడు. నీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 48 అయింది అనేది ఎగ్జామిన్ చేయవలసినటువంటి బాధ్యత వీళ్ళకు ఉందా? చంద్రబాబు నాయుడు పెంచేసింది మీరు కూడా బుక్ చేయాలనుకుంటున్నారా? మీరు సమాధానం చెప్పండి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెఫ్ట్ మెయిన్ కెనాలు, రైట్ మెయిన్ కెనాలు. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటి? ఆయన ఉన్నప్పుడు ఒక ఎంపీ గారి కంపెనీ, దాన్ని తీసేసి నవయుగ. వీళ్ళ పట్టిసీమను తెగ విమర్శించారు. మళ్ళా ఆ పట్టిసీమ ఆయన పేరు ఏం పేరండి? మెగా కృష్ణారెడ్డి. వాళ్ళేమో నవయుగ, మీరేమో మెగా కృష్ణారెడ్డి. మమ్మల్ని విమర్శించడం. ఈయన ఎత్తులు తగ్గిపోయినాయి. మెగా కృష్ణారెడ్డి ఉన్నటప్పుడు ఒక బకెట్ మట్టి తోడితే దానికి 3 లక్షలు. అలాంటి మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మీకు ఆణిముత్యం అయిపోయాడు. దేనిలో? అప్పుడున్న ఎత్తుపోతల పథకంలో. సరే చేసుకోండి, మీరు న్యాయబద్ధంగా అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపినటువంటి మోడీ గారు మేము 28,000 కోట్లు అంటే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఇష్యూస్ చెప్తానండి. ఒక 5 కోట్లు 14కు ముందు ఉన్నటువంటి రైట్ మెయిన్ కెనాల్ని 30 కోట్లు చేసి యనుమల రామకృష్ణ యుఎంకు టీటీడీ బోర్డు చైర్మన్కి ఇచ్చేశారండి. ఇలాంటి 15 చేశారు.
15 పాతికలు ఎంత అండి? 250 కోట్లు. 15 25,000 5 కోట్లది 25 కోట్లు. అలాంటి 10 ప్యాకేజీలు. అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి, పోయిన ఇరిగేషన్ మంత్రి లెక్క చూడొద్దు. ఎందుకెంత పెంచిందో అడగక్కర్లే ఈ ప్రభుత్వం. ఒక ఎమ్మెల్యే, మీకు చెప్తున్నా, తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే విపరీతంగా డబ్బులు పెంచేసి ఆయనకు కావాల్సిన మనుషులకు ఎక్కువిచ్చేసి రాజమండ్రిలో 3 అపార్ట్మెంట్లు కొన్నాడు, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఎవరి దగ్గర డబ్బు ఉందో నాకు తెలుసు. ఇదంతా అవినీతి. భూముల్ని పెంచేశారు, ప్రభుత్వ భూములు కూడా ఇందులో రాసేశారు. ఆ డబ్బులు తీసేసుకుంటున్నారు. అది 48,000 అయింది. వీళ్ళు మాట్లాడరు. ఎగ్జామిన్ చేయొద్దు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నటప్పుడు 5 లక్షలు ఇచ్చాడు ఎకరానికి. ఒక 3,000 ఎకరాన్ని మళ్ళీ అయ్యే నెంబర్లు అప్లోడ్ చేసి 30 లక్షలు ఇచ్చేశారు. అయ్యే పెరిగిపోయి మాట్లాడరు వీళ్ళు. కాంటూర్ లెవెల్ పెంచేశారు. మునుగుతుందా మునగదా అనేది ఎకరాలు పెంచేశారు. తెచ్చేద్దాం అనుకున్నారు, తినేద్దాం అనుకున్నారు, వచ్చేద్దాం అనుకున్నారు. పోలవరం అన్నారు, సోమవారం అన్నారు, పోలవరం అన్నారు, సోమవారం అన్నారు, పోలవరం పోయింది. మాట్లాడదే ఈ ప్రభుత్వం. ఫైట్ చేయమనండి, దమ్ముంటే దర్యాప్తు చేయమనండి ఈ ప్రభుత్వాన్ని. 28 నుంచి 48 ఎంతకైందో కానీ కేంద్రం పోలవరాన్ని కట్టి తీరద్ది. కేంద్రం ఎత్తు తగ్గించదు. ఇది నేషనల్ ప్రాజెక్టు. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అనవసరంగా. రాధాకృష్ణ లాంటి పెద్ద మనిషి భద్రాచలం ఎవరిదో తెలియదు, 7 మండలాలు ఎవరియో తెలియదు, కేసీఆర్ ఇప్పుడు గొడవ చేస్తాడు అంటాడు. ఏంటండి ఏమి రాతలండి మీ? ఈ రాతలన్నీ కూడా తప్పు. అవగాహన లేని రాధాకృష్ణ అర్ధరహితమైనటువంటి ఆర్టికల్స్ రాస్తున్నాడు. వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ముడుపు పెట్టడానికి కారణం ఏంటి? బీజేపీ 20,000 కోట్లు ఇస్తాము అని అంటారు. ఆర్ఈసీ మెయింటైన్ చేసింది, ఆర్ఈసీ కమిటీయే అన్నది. ఆర్ఈసీ ఎవరు వేయలేదు కదా, కేంద్రం వేసిన కమిటీయే కదా. 47,720కి 20,000 ఇవ్వడానికి మెలికి పెట్టడానికి బీజేపీ అర్థం ఏంటి? మా వైపు నుంచి ఎక్కడా కూడా మేము ఒక్క మాట మాట్లాడలే. మా ప్రభుత్వం వేసినటువంటి పోలవరం అథారిటీ 3 ఉంటారు. అసలు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయకుండా ఉండడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఏదైనా మేనేజ్ చేయగలడు ఆయన. అక్కడికి పంపించేశారు. మీరు అడిగారు, టెక్నికల్గా విన్నారు, అధ్యయనం చేస్తారు. టెక్నికల్ మా రఘునాథ్ బాబు గారు అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చెప్పమానండి. టెక్నికల్గా అది 47,000 కోట్లు ఇది అవుతుందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం? ఓకే. కానీ ఫైనాన్షియల్ విషయంకి వచ్చేటప్పటికి 1/4/2014 అంచనాల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. కానీ అది దానిలో 1/4/2014 విషయంలో ఆల్రెడీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొత్తగా ఆల్రెడీ 3 రెట్లు పెరిగింది. మొదట్లో 3,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ R&R, అది 2014లో 12,000 కోట్లు అయింది. ఓకే, దాని కేంద్రం ఒప్పుకుంది. కానీ దాన్ని 33,000 కోట్లకి, 12,000 కోట్ల దల్లా 33,000 కోట్లకి పెంచడానికి అయిన కారణాలు ఏంటి? ల్యాండ్ పెరిగితే ఎందుకు పెరిగింది? లేకపోతే ప్రభుత్వ భూమి పట్టాలు దఖలు చేసి వాళ్ళందరికీ కాంపెన్సేషను తెలుగుదేశం కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారా? మూడోది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్ పెంచేసి కేంద్రమే కదా డబ్బులు ఇచ్చేది అనేటటువంటి ఉదాహరణ దీంతో అది విపరీతంగా పెంచారా? కాబట్టి ఈ 3 ఇవాళ ప్రభుత్వం ఇవన్నీ లెక్క తీయాలి. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది 2014 ఏప్రిల్ 1కి ఉన్నటువంటి అనుమతులు ఎస్టిమేట్స్ ప్రకారం చేయడానికి, ఇంక్లూడింగ్ రివైజ్డ్ చట్టం ప్రకారం
చేయడానికి ఉంది. కానీ ఎందుకు పెరిగినాయి, దీనిలో లబ్ధిదారులు ఎవరు, అవినీతి పరులు ఎవరు, ఈ ప్రభుత్వం తీయాలి, ఎందుకు తీయటం లేదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం తప్పంట. ప్రాజెక్ట్ కట్టడానికి 100% మేము రెడీ, కానీ అవినీతి పరులు పట్టుబడి చేయమనండి. ఈ ప్రభుత్వం బాధ్యత కదా అది. మరి ఈ ప్రభుత్వం 150 కోట్లకే ఆయన జైల్లో పెట్టేశారు కదా. మరి ఇంత జరిగినప్పుడు ఒక ఏరియాకి వెళ్ళానండి నేను ఒక ఏరియాకి వెళ్ళా. జంగారెడ్డిగూడెం లోపల ఒక మండలం ఉంది. రైతులు నన్ను తీసుకెళ్ళి చూపించారు. తీసుకెళ్ళి చూపిస్తే మామూలుగా పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో బోర్లు లేదండి. బోరుకి 5 లక్షలు ఇచ్చేశారు. 500 బోర్లు 5 లక్షలు. ఆ పొలాల్లో బేరం లేదండి. బేరన్ ఇంటికాడ ఉంది, పొలంలో బేరన్ ఉందని రాశారు. ఇవన్నీ మేము వెంటనే చూసి అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏపీఓతో మాట్లాడేవాడిని. అప్పటికే డబ్బులు అటు ఇటు మారిపోయినాయి. ఇట్లా అనేకమైన జరిగిన ఫీల్డ్లో రిపోర్ట్ ఉంది. మీరు ప్రభుత్వానికి మేము చేసాం, ప్రభుత్వానికి అన్నీ ఇంటిమేట్ చేసాం. ఇప్పుడు మేము ఏమంటామంటే లేనిపోని కన్ఫ్యూజన్ చేయొద్దట. అవినీతి చేసి రాజశేఖర రెడ్డి ఉన్నారండి. నేను మీకు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి నేనే చెప్పానని చెప్పి కౌన్సిల్లో గట్టిగా మాట్లాడా. వాళ్ళు విప్పు లేదు మా చంద్రబాబు నాయుడు దానికే వెళ్ళాడు అన్నాడు. రమ్మని మీ చంద్రబాబు నాయుడు కౌన్సిల్లో నేను మాట్లాడతా, రావాలి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ రమ్మని నేను మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారితో అన్న. కౌన్సిల్ రావడం మానేశాడు చంద్రబాబు నాయుడు. వాస్తవాలు ఇవన్నీ కూడా. మేమేది కూడా ఓట్ల అదని కాదు, కమిట్మెంట్. ఇక్కడ ఇంత కమిట్మెంట్తో మేము పనిచేసాం. అవినీతి జరిగితే మేము ఆవిడ చంద్రబాబు నాయుడు ఊతలుకోలేదు. పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పాం మేము. అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. కానీ ఆగదు పోలవరం. దీని గురించి ఆగదాం. దీన్ని అవినీతి చేసిన వాళ్ళని రాధాకృష్ణ ఏదో విధంగా కాపాడాలి, కడిగిన ముత్యం చేసేయాలని అవగాహన లేని రాతల్ని భారతీయ జనతా పార్టీ క్షమించదు. భద్రాచలం ఎవరిదో తెలియదు, దుమ్మగూడెం ఎవరిదో తెలియదు, ముంపు మండలాలు ఎవరో తెలీదు. ముంపు మండలాల్లో ఉన్నటువంటి దుమ్మగూడెం మూలంగా రాయలసీమ ఎంత నష్టపోయిందో ఆర్టికల్ రాసావో 14 ముందు రాయలేదుగా. ఇవాళ ఎంతో రాస్తావు? ఇచ్చిన 2248 కోట్లే ఫైనల్ పోలవరానికి కేంద్రం నుంచి వచ్చేది. మీకు అందులో డౌట్ లేదు. మేమే కంప్లీట్ చేస్తాం. దీంట్లో మీరు ఎవరు కూడా డౌట్ పడవలసిన అవసరం లేదు. ఎందుకు జంజాతం జరుగుతుందంటే బయటకు వస్తున్నాయి ఇష్యూస్. మరి అది వరకు రాలేదుగా. ఇప్పుడు ఇచ్చేసారనుకోండి 30-48, ఇవన్నీ బయటకు వస్తాయా? గబగబా ఇచ్చిందల్లా పెట్టేస్తే కాదండి. ఇప్పుడు వీళ్ళు అడిగేవారా? వాళ్ళ మంత్రి చెప్తున్నాడు 28 అని చెప్పుకున్నామని. ఇవన్నీ బయటకు వచ్చే చకచక 5,000 6,000 రిలీజ్ చేసేసారు అనుకోండి, ఈ చర్చ జరిగేదా? మేము ఇవ్వకూడదని కాదు, రావాలి బయటికి అంశ. మేము ఇవ్వకూడదని కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? దీన్ని సర్దుకోవడానికి రాధాకృష్ణ ఏం చేస్తున్నాడు? కడిగిన ముత్యం రాధాకృష్ణ ఆయన లైన్ తీసుకుని మీకు ఇచ్చేస్తున్నాడు. మీరు ఇవ్వరా అని మాట్లాడే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే జరిగింది కదా, పైకి పెరిగిపోయింది కదా, మేఘాల మీదకి వెళ్ళిపోయినాయి 1000 కోట్లు. ఇప్పుడు చర్చకు వచ్చింది. మేము మాత్రం పోలవరం మేమే కడతాం. స్లో 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 చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి అక్కడ రికార్డు లేనిది ఎలా ఉంటుంది? ఆన్ రికార్డెడ్. మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఒప్పుకుంటారు? కొన్ని కారణాల మూలంగా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఒప్పుకున్నారనేది తర్వాత చెప్తా. ఏమి ఒప్పుకోలేదు, ఇప్పుడు బయటికి తెస్తున్నారు.
అసలు చంద్రబాబు నాయుడు గురించి మీకు చెప్తానండి. పోలవరానికి చంద్రబాబు నాయుడు మీద ఏమాత్రం మమకారం లేదు. పోలవరం చంద్రబాబు నాయుడు కట్టాలని జీవితంలో అనుకోలే. పోలవరం కట్టకుండా ఉండాలని 2 ఎత్తిపోతల పథకాలు కట్టాడు. నారాయణ స్వామి వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పాలిట్ బ్యూరో చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్స్ మినిస్టర్, తెలుగుదేశం ఇంకా బతుకున్నాడు అడగండి. మా తూర్పుగోదావరి జిల్లాలో వడ్డీ వీరభద్రరావు యాత్ర చేశాడు పోలవరం గురించి బిందులతో. ఢిల్లీ వెళ్ళాడు. ఆళ్ళ ప్రభుత్వం ఉంది, ఆళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు దేవగౌడ, ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు, కిందకు పంపించాడు. వీళ్ళిద్దరిని పిలిచి తిట్టాడు, మనం ఎక్కడ కడతామయ్యా పోలవరం నేను కట్టలేదే. కట్టకుండా 2 ఎత్తిపోతల పథకాలు కట్టాడు. వెస్ట్ గోదావరిలో ఒకటి, ఈస్ట్ గోదావరిలో పుష్కర అనేది. దమ్ము లేదు చంద్రబాబు నాయుడు. కానీ కట్టంగానే పోలవరం కట్టేస్తా, పోలవరం సోమవారం, పోలవరం సోమవారం. ఏదన్నా ఒకటి ప్రారంభిస్తే దాన్ని ఓన్ చేసేసుకోవడం, దాని గురించి రాసేసేవాళ్ళు ఉండడం, నీకేమీ సంబంధం లేనటువంటి విషయాన్ని అన్నీ నావే. 4 రోడ్లు నాయే, డోక్రా నాదే, టెలిఫోన్లు నాయే, పోలవరం నాదే, సోమవారం నాదే. కాదు, ఆయనకి సంబంధం లేదు. ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టండి, మా ఇద్దరు మాట్లాడతాం మీ అందరి ఎదురుగుండా. లేని వాటిల్ని ఉన్నగట్లుగా చెప్పుకుని ఏమైంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాలను అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఇప్పుడు తిరుపతి ఉందండి, స్మార్ట్ సిటీ ఇచ్చాం. తిరుపతి ఉంది, 4 యూనివర్సిటీలు ఇచ్చాం. పాకశాస్త్రం, IMI 4 యూనివర్సిటీలు ఇచ్చాం తిరుపతిలో. తిరుపతిలో బెంగళూరు నుంచి కాళహస్తి దాకా 4 రోడ్లు వేసేస్తున్నాం. ఆ ఇసుక దోసేస్తే పోయినసారి తెలుగుదేశం వాళ్ళు ఆ ఇసుక లారీలు గుద్దేసి గోపాలకృష్ణ మనుషులు చచ్చారు. దాన్ని ఇప్పుడు 4 రోడ్లు చేశాం. అమృత ఇచ్చాం, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఇచ్చాం, ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ చేశాం, రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశాం. ఇలాంటి 60 చేసాం మేము. వీళ్ళు ఏం చేశారండి? ఇవాళ మేము అక్కడ పోటీ చేస్తాం, ఇవన్నీ తీసుకెళ్తాం. మీకు ఓట్లు, మాది డెవలప్మెంటు. ఎవరికి కావాలి? ప్రజలు అడుగుతాం. ఇలాంటివి మేము 60 కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, ఎర్రగుంట్ల రైల్వే లైన్. కాంగ్రెస్ పార్టీ 2009 నుంచి 2014 9 కిలోమీటర్లు, మేము 5,000 కిలోమీటర్లు. మేము 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 22,000 కోట్లు ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాం. అక్కడ నిడదోలు నుంచి విజయవాడ దాకా డబ్లింగ్ చేశాం. సైలెంట్. 4 రోడ్లు మీరు ఇక్కడ చూశారు. ఒక బ్రిడ్జ్ కట్టేశాం, ఇంకో బ్రిడ్జ్ తయారైపోతుంది. ఆ మచిలీపట్నం దాకా 4 రోడ్లు వేసేస్తున్నాం. ఇటువైపున 6 రోడ్లు వేసేస్తున్నాం. ఇలాంటిది ఒక మోడల్ని ఈ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రిని ఒక్కటి చూపించమనండి. మాకు ఇది బలం కాదా? ఆ 2 బలమైన పార్టీలండి. ఆ 2 ఇంత బలంగా అభివృద్ధి చేస్తుంటే రోజు మా మీద ఏదో రాసేయడం. ఈ చేసినవి మీరు అసలు చూపించరు. చంద్రబాబు నాయుడు 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు. పక్కనున్న ఎయిమ్స్ 1,800 కోట్లతోటి 1,800 కోట్లతోటి అంత అద్భుతంగా కట్టాడు కదా. అలాంటిది ఒకటన్నా కట్టాడా? క్యాపిటల్లో ఒక రాయన్న వేసాడా? క్యాపిటల్ ఏంటండి? క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని మేం చెప్తాం. చేయనోడిని అడగరు, మమ్మల్నే నిలదీస్తారు. కానీ మేము నిబద్ధతతో పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అన్ని విధాలుగా గ్రామంలో ఉన్నటువంటి డక్ట్ దగ్గర నుంచి, గ్రామంలో NREGS దగ్గర నుంచి 40,000 కోట్లు ఇస్తున్నాం. పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వం? 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడికి NREGSలో 45,000 కోట్లు ఇచ్చాం. పోలవరానికి 7,000 కోట్లు అంటే 45,000 NREGSకి ఇస్తే ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం. 3,000 కోట్లతో ఆ పట్టాల్లో ఇచ్చిన వాటితో రోడ్లు వేద్దామని ఎర్రగ్రావలు పనిచేశారు ఈ ప్రభుత్వం. ఏళ్ళో కొండలు తవ్వి తోసేస్తున్నారు ఎలకల్లాగా.
ఇవేమి తక్కువ కాదు, ఫీల్డ్లోకి వెళ్ళి ఇవి కూడా బయట పెడతాం. థ్యాంక్ యూ అండి.